నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళనైతే నేను మీ ముందరికి టాక్ ఆఫ్ ది టౌన్ న్యూ డిజైర్ వెహికల్ తోనైతే వచ్చేసిన 2024. ఇది న్యూ జనరేషన్, అంటే యాక్చువల్గా ఇది 4th జనరేషన్ వెహికల్. ఫేస్ లిఫ్ట్ అన్నారు, దాని బదులు ఇది న్యూ జనరేషన్ అనేది చెప్పుకోవచ్చు. చాలా మందికి మారుతి వెహికల్స్ అంటే బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఎక్కువ ఉంటది, ఈ కాన్సెప్ట్ లోనే మొత్తం వెళ్ళిపోయినరు. ఈ చాలా వరకు ఇవి టాక్సీస్ వెహికల్స్ అని చెప్పి చాలా మంది బడ్జెట్ కన్సర్న్స్ లో చూసినా కూడా మారుతిలో సేఫ్టీ ఉండదు అన్న ఒక కాన్సెప్ట్ తోని కాంప్రమైజ్ చాలా మంది అయిపోయినరు. కానీ ఇప్పటి నుంచి అది అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇండియన్ కన్స్యూమర్ ఎదురు చూస్తున్న ఆ 5 స్టార్ రేటింగ్ క్రాష్ టెస్ట్ లో ఏ రేటింగ్ అయితే ఉందో అదైతే మనకు ఈ న్యూ డిజైర్ తోనైతే ముందుకు తీసుకొచ్చింది మారుతి. సో ఇక మనం ఎక్కువ దీనికి హైప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మందికి ఈ వెహికల్ చూసినప్పుడు దీని లుక్ కానీ దీని గురించి చాలా రివ్యూస్ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ చూసినప్పుడు ఓకే చలో టర్న్ అరౌండ్ చేసింది మారుతి అని అయితే అర్థమైపోతుంది. ఎక్కువ దీని గురించి మనం మాట్లాడుకోకుండా ఫస్ట్ మనం దీని ఎక్స్టీరియర్ లుక్ ఏదైతే ఈ న్యూ జనరేషన్ ఉందో ఈ లుక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. మనం ఫస్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు మెజారిటీ ఆఫ్ ద చేంజ్ ఫ్రంట్ ప్రొఫైల్ లా వచ్చిందని అనిపించింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎక్కువ గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకు ఫ్రంట్ లో వచ్చిన హారిజంటల్ గ్రిల్స్ ఇది చూడడానికి చాలా మ్యాసివ్ లుక్ అయితే తీసుకొని వచ్చింది. సో అంటే ఈ వెహికల్ ఫ్రంట్ లుక్ లో చూసినప్పుడు రోడ్ అపియరెన్స్ మాత్రం అల్టిమేట్ ఉంటది. ఎక్కడ పోయినా కూడా టర్న్ అరౌండ్ వెహికల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. దాంతో పాటు ఈ సేఫ్టీ రేటింగ్స్ వల్ల మాత్రము చాలా బీభత్సమైన సేల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. 6 ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం నార్మల్ లో బీమ్ లో పోయినప్పుడు 4 ఆన్ అవుతాయి. ఎప్పుడైతే మనం హై బీమ్ కి స్విచ్ అవుతామో అప్పుడు మనకు మిగతా 2 ల్యాంప్స్ కూడా ఆన్ అవుతుంది. సో తెలిసి అది రోడ్డు మీద పోతే దీన్నే చూడాలి అందరూ, అట్లున్నది. దాని తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎల్ఈడి డిఆర్ఎల్స్ గురించి. ఇది ఆన్ చేసిన తర్వాత ఈ ఓవరాల్ లుక్ అయితే ఎన్హాన్స్ చేస్తున్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్. దాంతో పాటు ఇంకా మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ కనెక్టెడ్ మనకి ఇక్కడ క్రోమ్ స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆడి వరకు లుక్ ఎన్హాన్సింగ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. దాంతో పాటు మనకు ఇక్కడ ఈ ముందు ఏదైతే పియానో బ్లాక్ ఫినిషింగ్ లో ఉందో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వెహికల్ కి తీసుకొని వస్తుంది. సో ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుందామంటే ఇక్కడ మనకు ఇండికేటర్స్ అయితే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మనకు హాలోజన్ లో మాత్రమే ఇచ్చిండ్రు. ఫాగ్ ల్యాంప్స్ కి వెళ్ళిపోతే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకి ఇందులో దొరికేస్తుంది. సో ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ లో ఇంతకు మించి ఏం లేదు. మనకి ఇలా అడాస్ లెవెల్ 2 కానీ ఇట్లాంటి ఏం లేవు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా లేవు. నార్మల్ వైపర్స్ అండ్ వాషర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ కి సైడ్ పంచాయతీ ఎట్లుందో చూసుకుందాం. న్యూ డిజైర్ 2024 సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం దీని అలాయ్ వీల్స్ గురించి మాట్లాడాలి. దూరం నుంచి చూస్తూ ఉంటే మీకు అది స్పోక్స్ లాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా అది డ్యూయల్ టోన్ లో ఉన్న అలాయ్ వీల్స్. 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే మనకు ZXi ప్లస్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని కింద దానిలోనైతే మనకు 14 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మన సైడ్ మిర్రర్ చూసుకున్నట్టయితే ఈ టాప్ వేరియంట్ కి 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు ఫ్రంట్ లో కెమెరా, ఎన్కో కెమెరా, 2 సైడ్ మిర్రర్స్ కి చెరొక కెమెరా అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మన కెమెరా కూడా చూసుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇందులోనే ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి విషయం ఏంది అంటే ఇలా ఈ ఓఆర్విఎంస్ అనేటివి మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ అయితే ఉన్నాయి, ఆటో ఫోల్డబుల్. సో ఒక మంచి, నాకైతే చాలా ఇష్టం ఆ ఫీచర్స్. సో ఇది కూడా మనకు ఒక కంఫర్ట్ యాడ్ ఆన్ జోన్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్వెస్ట్ సెన్సార్లు నాకు చాలా తక్కువ వెహికల్స్ వరకు మాత్రమే మనకు ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ వెహికల్ చూసుకున్నా కూడా మన డ్రైవర్ డోర్ సైడ్ మాత్రం ఇస్తారు, బట్ ఇలా ఇది కూడా ఇచ్చారు. సో ఇది కూడా నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది అండ్ వెరీ కంఫర్టబుల్. ఎప్పుడైనా మనము కో ప్యాసింజర్ ఎక్కాలనుకున్నా కూడా విత్ ద రిక్వెస్ట్ సెన్సార్ ఈజీగా ఎక్కేసేయచ్చు. అండ్ మనం ఇక దీని వీల్ బేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 2450 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. మనం ఈ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ చూసుకోవచ్చు సెడన్స్ కి గ్రౌండ్ క్లియర్ అనేది చాలా ఇంపార్టెంట్. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. మన ఇండియన్ రోడ్స్ కి బందోబస్తు గా నడిపించచ్చు. అండ్ ఇలా మనం ఇంకేదైనా డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే దీని ఫ్యూయల్ ట్యాంక్ గురించి నేను ఒకసారి అది ఓపెన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫ్యూయల్ క్యాప్ గురించి ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేస్తా అన్నా అంటే, ఫస్ట్ థింగ్ మనం నార్మల్ గా ఇలా మనకు పెట్రోల్, డీజిల్ అయితే లేదు మారుతిస్ లో మనకు తెలుసు. సో ఇలా పెట్రోల్ వేరియంట్ వచ్చింది. ఇదైతే మనం పెట్రోల్ పోసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇక్కడ ఈ బంప్ ఏదైతే ఉందో ఇది మనకు ఈ డిజైర్ న్యూ డిజైర్ లో మనకు సిఎన్జి వేరియంట్ రాబోతుంది. సో దానికోసం అనేది మనకి డిజైన్ అయితే చూసుకోవచ్చు. అంటే సిఎన్జి వేరియంట్స్ లో మనకి ఇక్కడ సిఎన్జి ఫ్యూయల్ అప్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంతో పాటు మనకి ఇక్కడ సేఫ్టీ కి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఇది మనం దీని మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మాన్యువల్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే మనకు 24.7 kmpl అయితే రాబోతుంది. అండ్ ఆటోమేటిక్ లో ఇంకో కిలోమీటర్ అయితే పెంచుకోవచ్చు. అండ్ బిగ్గెస్ట్ పార్ట్ ఏంటి అంటే కేజీ సిఎన్జి లా
33 కిలోమీటర్ల కంటే ఎక్కువ ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎటు వాడుకున్నా ఏం చేసినా కూడా ది బెస్ట్ వెహికల్ అవుతుంది. ఎవరైతే ఇన్ని రోజులు మారుతి వెహికల్ తీసుకోవడానికి సేఫ్టీ గురించి మాత్రమే కాంప్రమైజ్ అయినరో దాన్ని కూడా దాటేసింది. సో ఖచ్చితంగా మనం దీన్ని కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా చెప్తున్నా, ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలే కాదు. నేను ఎక్కడ కూడా దీన్ని లేపుతలేను. ఇండియన్ కన్స్యూమర్ కి, ఇండియన్ మార్కెట్ కి, ఇండియన్ రీసేల్ మార్కెట్ కి బెస్ట్ ఫిట్ ఏదైనా ఉంది అంటే మారుతి వెహికల్స్. నేను 100% చెప్తా. నేను ఎప్పుడు కూడా ఇదే మాట చెప్తా. ఏ డిబేట్ కైనా రెడీ ఉంటా. అండ్ ఓవరాల్ గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా దీని 5 స్టార్ రేటింగ్ తోని. ఇక మనం లేట్ చేయకుండా ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ చూసుకొని దాని తర్వాత ఇంటీరియర్ లో అంటే లోపల ఎట్లుంది ఏంది వ్యవస్థ కూడా తెలుసుకుందాం అడుగుతుంది. సో మనకు తెలుసు సెడాన్ వెహికల్ అంటే ఇంటీరియర్ ల కంఫర్ట్ ఎంతగానో చూసుకుంటామో ఎక్స్టీరియర్ లుక్ కూడా అంతే చూసుకోవాలి. ఆ లుక్ ని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఇక్కడైతే 2 స్పాయిలర్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఒకటేమో రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, ఇంకొకటేమో ఇక్కడ మన డిక్కీ దగ్గర లిప్ లైన్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆహా, ఈ లుక్ చూస్తా ఉంటే నాకు ఒక ప్రీమియం వెహికల్ చూసిన ఫీల్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. రేపు పొద్దుగాల వెహికల్ ని రోడ్డు మీద చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా చెప్పాలి. అండ్ మనం ఇక మిగతా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొక మంచి విషయము లుక్ ఎన్హాన్స్ చేయడానికి. దాంతో పాటు మనకు రియర్ విండ్షీల్డ్ లో మనకి వైపర్స్ అయితే లేవు కానీ డిఫాగర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకు చాలా వరకు క్రోమ్ స్ట్రిప్పింగ్స్ అయితే ఇచ్చిండ్రు అంటే లుక్ ఎన్హాన్స్ చేయడం కోసము. ఇక నేను దీని గురించి ఆల్రెడీ చెప్పేసిన. లిప్ లైన్ స్పాయిలర్ నాకు చాలా ఇష్టం ఇది స్పాయిలర్. అండ్ అగైన్ మనం ఇక బ్యాడ్జింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక డిజైర్ తప్ప ఏ వేరియంట్ బ్యాడ్జింగ్ అయితే లేదు. సో ఇలా మెయిన్ గా స్టాండర్డ్ గా బేస్ వేరియంట్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటి ఏంటి అంటే మనకు రేర్ విండ్ షీల్డ్ కి డిఫాగర్స్, షార్క్ ఫిన్ యాంటీనా, దాంతో పాటు 6 ఎయిర్ బ్యాగులు, మనకు ఈ టైల్ లైట్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ఇవన్నీ మనకు బేస్ వేరియంట్ నుంచి అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే. దాంతో పాటు మనకు సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ కూడా మనకు అదే మారుతిలో మనకున్న బెస్ట్ థింగ్ అది. బేస్ మోడల్ నుంచి మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు రియర్ కెమెరా విత్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి కదా, వెనకకు రివర్స్ తీసేటప్పుడు కానీ చుట్టుపక్కల పార్క్ చేసుకునేటప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మనం ఇంకా దీని స్టైలిష్ లుక్ ఎన్హాన్స్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే టైల్ ల్యాంప్స్. ఈ టైల్ లైట్స్ అలా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆల్వేస్ ఆన్ టైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది డిజైన్, కొత్త డిజైన్ వై మోడల్ లో ఏదైతే ఉందో ఆ డిజైన్ లో ఉన్న లైట్ అయితే మనకు కంప్లీట్ గా ఆన్ అయ్యే ఉంటది. దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఇక్కడనే రివర్స్ పార్కింగ్ లైట్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి లైట్ బ్రేక్ వేసినప్పుడు ఏంది అనుకుంటే ఇక్కడ ఇంకొక స్ట్రిప్ ప్రొవైడ్ చేసిండ్రు. ఆ స్ట్రిప్ లో మనం బ్రేక్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అక్కడ మనకు బ్రేక్ లైట్ అయితే వచ్చేస్తుంది. సో ముందట బ్రేక్ వేసిన అర్థమైపోతుంది. దాని తర్వాత మనకి ఇంకా మనకు సెంటర్ స్టాప్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్రేక్ వేసినప్పుడు ఇది కూడా వెలుగుతుంది. అండ్ మనం ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకున్నట్టయితే మనకు బంపర్ లా 4 పార్కింగ్ సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు నార్మల్ గా పాత డిజైన్ లో మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే రావడం జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడైతే రిఫ్లెక్టర్స్ లేవు. కానీ రిఫ్లెక్టర్స్ లేకపోతే చాలా కష్టం అవుతుంది కాబట్టి మనకి ఇదే టైల్ ల్యాంప్ లో రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా అప్డేటెడ్ వెర్షన్ లో వెహికల్ అయితే తీసుకొని వచ్చిండ్రు. నేనైతే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు అనేది చెప్తా. అండ్ ఇలా చాలా వరకు మనకు తెలుసు కలర్స్ ఏమున్నాయి. ఈ కలర్ అయితే పర్టికులర్ గా రెడ్ కలర్ ఒక ఎలిగెంట్ లుక్ అయితే తీసుకొని వస్తుంది. సో ఇక మనం దీని బూట్ గురించి మాట్లాడుకుంటే 380 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దీన్ని ఓపెన్ చేయడానికి తరికలు ఏంటంటే లోపలికి వెళ్ళి అన్లాక్ చేసి ఓపెన్ చేయొచ్చు, ఇంకోటి ఈడికి వెళ్ళి అన్లాక్ చేసి ఓపెన్ చేయొచ్చు. సో మనం ఇది మాన్యువల్ గా ఓపెన్ అయితే చేయాలి. దాని తర్వాత మనం చూసుకోవచ్చు దాదాపు కస్టమర్ కి ఎక్స్పోజ్ అయ్యే ఉంది వెహికల్ లోపల మొత్తం ఇది కూడా కవరింగ్ అయితే లేదు. అండ్ మన బూట్ స్పేస్ అయితే మ్యాక్సిమం ఉంది, మంచిగానే వాడుకోవచ్చు. ఇలా 60-40 స్ప్లిట్ లేదు కానీ మొత్తం సీట్ అయితే పంచుకొని బైక్ ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. 14 ఇంచ్ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గానైతే మనం ఎక్స్టీరియర్ చూసేసుకున్నాం. ఇక మనం ఎక్కువ దీన్ని హైప్ ఇచ్చొద్దు. లోపలికి వెళ్ళిపోయి లోపల అసలు మనకి ఏం ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇచ్చారు, పాత షిఫ్ట్ లెక్క ఉందా, పాత డిజైర్ లాగా ఉందా, అసలు కొత్తగా ఏం చేంజ్ అయింది, మనకు ఏం యాడ్ ఆన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుందాం. మనకు అవి అవసరమా లేదా కూడా చూసుకుందాము. ఇన్ని ఎక్స్టీరియర్ మాట్లాడి సన్ రూఫ్ మాట్లాడలేదు అనుకోకుండా లోపలికి ఏం తర్వాత సన్ రూఫ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. సో మనం ఒకసారి అయితే వెహికల్ లోపలికి వెళ్ళిపోదాము. వెహికల్ లకు పోయే ముందు మనం ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ లో ఏమున్నాయని చూసుకుంటే మనకు డోర్ లోపల హ్యాండిల్స్ మాత్రము క్రోమ్ ఫినిషింగ్ లో ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు 4 విండోస్, 4 పవర్ విండోస్, ఒకటి మాత్రమే 1 టచ్ డౌన్ 1 టచ్ అప్ విండో ఉంది. సో 4 విండోస్ కంట్రోల్స్ ఇక్కడైతే ఉన్నాయి. లాక్ అన్లాక్ బటన్ ఉన్నది. విండోస్ పవర్ ఇవ్వాలా అద్దా అది కూడా ఇక్కడ నుంచి ఉంది. అండ్ చెప్పిన నాకు ఇష్టమైన ఓఆర్విఎంస్ ఫోల్డింగ్ కానీ అడ్జస్టబుల్ కానీ ప్రతి ఒక్కటి మాత్రం ఇక్కడనే ఉంది. దాంతో పాటు దీనిలో ఒక స్పీకర్ అయితే ఉంది. ప్రతి 4 డోర్లలో 4 స్పీకర్లు ఉన్నాయి. బాటిల్ హోల్డర్,
ఫోర్ స్పీకర్స్ 2 ట్వీటర్స్ అయితే ఈ టాప్ ఎండ్ లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్వీటర్ అయితే ఇచ్చేసిండ్రు. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉన్నది. అండ్ మనం ఇక్కడ డోర్ గురించి మాట్లాడుకుంటే ఇలా చాలా వరకు ఈ ఇంటీరియర్ మొత్తము స్విఫ్ట్ లాగా ఉన్నా కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొని వచ్చిండ్రు. మనకు మాక్సిమం వరకు ఎక్కువ మనకు ఈ సాటిన్ సిల్వర్ ఫినిషింగ్స్ అయితే లోపల దొరకడం జరుగుతుంది. అంటే కొంచెం ఒక లగ్జరీ ఫీల్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఉన్న కలర్ ఇది పీచ్ కలర్ అయితే కాదు, కొంచెం లైట్ దాని తర్వాత లెవెల్ లాగా ఉన్నది. అండ్ ఇక్కడ మనకు 3D కట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఇంకొంచెం ఎక్కువ స్టైలిష్ లుక్ కోసము ఇంటీరియర్ కోసం. అండ్ మనకు లెదర్ అయితే కాదు కానీ సాఫ్ట్ టచింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టచింగ్స్ కూడా ఉన్నాయి, మనం చేతులు పెట్టుకోవడానికి అక్కడ ఇక్కడ పనికి వస్తాయి. అండ్ టోటల్ అపాలిస్టరీ కూడా మనకు ఫ్యాబ్రిక్ లోనే ప్రొవైడ్ చేసిండ్రు. సో లెదర్ అనేది ఏం లేదు, మనం మళ్ళా దాన్ని లెదర్ సీట్ కవర్స్ అయితే వేసుకొని ప్రొటెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక ఒకసారి సీట్ లో కూర్చుందాం. కూర్చున్న తర్వాత నేను వెనక కూడా కొన్ని చూపెడతా. దాని తర్వాత ఇంజన్ గురించి మాట్లాడి ఈ వెహికల్ ఖచ్చితంగా కొనొచ్చా కొనరాదా అనే ఫైనల్ వెర్డిక్ట్ కూడా చెప్పేస్తా. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి. సో లోపలికి అయితే వచ్చేసాము. స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉన్నది. సో కీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక కీ గురించి మాట్లాడుకుంటే మనకు సేమ్ పాత స్విఫ్ట్ ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ ఒక బూట్ ఓపెనింగ్ బటన్ అయితే ఉంది. దీంతో మనం బూట్ అన్లాక్ అయితే చేయొచ్చు, బట్ మాన్యువల్ గా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మనం అయితే కీ ఇక్కడ పడేసుకున్నాము. ఇక మనం ఇక్కడ ఫస్ట్ డాష్ బోర్డ్ మీద ఉన్న పంచాయతీలో చూసుకున్నట్టయితే మనకు 4 AC వెంట్లు అయితే ప్రొవైడ్ చేసారు. దాని తర్వాత మనకు సింగిల్ టచ్ 360 డిగ్రీస్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ బటన్ తో దాన్ని ప్రెస్ చేయగానే మనకు 4 కెమెరాలు అయితే యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత దాని పక్కకి మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉన్నది. దాని కింద మనకు హెడ్ లైట్ లెవెలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక మనం ఫస్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ చెప్పిన సాటిన్ సిల్వర్ సాటిన్ ఫినిష్ లో చాలా వరకు మనకు ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ స్టీరింగ్ లో కూడా బాటమ్ మొత్తం మనకు సాటిన్ ఫినిష్ ఇచ్చేసి అప్పుడు మొత్తం మనకు లెదర్ ర్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు మీడియా కంట్రోల్, దాంతో పాటు మనకు ఫోన్స్ ఎత్తుడు కట్ చేసుడు ఇవన్నీ పంచేదంతా ఇక్కడ మనకు డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకు తెలిసింది లెఫ్ట్ సైడ్ మొత్తం వైపర్స్ కి సంబంధించింది, రైట్ సైడ్ మొత్తం హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ సంబంధించింది. ఇక మనము క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 70 to 80% ఆఫ్ ద క్లస్టర్ మనకు అనలాగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అనలాగ్ టైల్ అనే ఉంటుంది. ఇక మధ్యలో మనకు MID స్క్రీన్ ఉన్నది. దాంట్లో మనకు కావాల్సిన కంప్లీట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని పాటు ఇలా బెస్ట్ థింగ్ ఏంటి అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో ఏ టైర్లు ఎంత ఉంది అనేది మనం ఇక్కడ ఈ స్క్రీన్ లో చూసుకోవచ్చు. ఇక ఈ స్క్రీన్ 9" టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నార్మల్ గా ఈ టాప్ ఎండ్ వేరియంట్ ఏంటంటే మనకి ఈ బ్రెజిల్ ఏదైతే ఉందో స్క్రీన్ తర్వాత ఈ బ్రెజిల్ అంతా మనకు గ్లాసీ బ్లాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ లో ప్రొవైడ్ చేశారు. అదే దీని కింద వేరియంట్స్ లో మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దానికంటే ఈ లుక్ చాలా ఎలిగెంట్ గా ఉన్నది. ఇక దాని తర్వాత మనకి ఇక్కడ హజార్డ్ లైట్స్ బటన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనకి ఇక్కడ కింద ఆటోమేటిక్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏసీకి సంబంధించిన కంప్లీట్ బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఇది కూడా మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఇంటీరియర్ లుక్ వైజ్ అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ లుక్ అవుతుంది. అంటే ఒక మంచి కంఫర్టబుల్ వెహికల్ లో కూర్చున్నట్టు అవుతుంది. ఇక దీని పాటు మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా మంచి స్పేషియస్ గా ప్రొవైడ్ చేసిండ్రు. సో కూల్డ్ అయితే కాదు, బట్ ఓకే వర్కౌట్ అవుతుంది. ఇలా ఇంకా గిరాకీ ఏమన్నా ఉంది అంటే వైర్లెస్ ఛార్జింగ్. సో ఆడ ఫోన్ పడితే అదే ఛార్జింగ్ అయిపోతూ ఉంటది. ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయినా ఆటోమేటిక్ అయినా సేమ్ 5 గేర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 5 గేర్ లో రివర్స్ అవుతున్నది. మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇంకా ఇక్కడ చూసుకుంటే 2 ఛార్జింగ్ సాకెట్స్ USB లో ప్రొవైడ్ చేసిండు. ఇంకొకటి C టైప్ లో అయితే ఒకటి ప్రొవైడ్ చేసిండు. సో ఓవరాల్ గా సెంట్రల్ కన్సోల్ లో ఇంతకు మించి అయితే ఏం లేవు. మనకి ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఒక 12 వోల్ట్ ఉంది, ఇంకోటి USB సాకెట్ ఉంది. అండ్ ఇక మనం ఇక దీని బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ చూసేది ఏమన్నా ఉంది అంటే అది సన్ రూఫ్ కి సంబంధించింది. సో ఇక్కడ మనకు ఒక బటన్ తోనైతే మనకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సింగిల్ పెన్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్. అండ్ మనం ఇదైతే క్లోజ్ ఎలక్ట్రానికల్ గా చేయొచ్చు, కానీ దీని పైన షేడ్ ని మాత్రము మనము మాన్యువల్ గానే క్లోజ్ చేయాలి. అండ్ మీకు చిన్న వెంటిలేషన్ కోసం దీన్ని పైనకి టిల్ట్ కూడా చేయొచ్చు. అంటే మనం మొత్తం ఓపెన్ కాకుండా చిన్న ఎయిర్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది మంచి ఒక గుడ్ హై ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఇది బంద్ చేద్దాము. అండ్ ఈ సన్ రూఫ్ ఉంటే తెలుసు కదా, సన్ రూఫ్ లో కొన్ని మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే క్లీజింగ్ చేసుకుంటూ అవన్నీ క్లీన్ చేసుకుంటూ అవి లేవనుకో లోపలికి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సన్ రూఫ్ దాని బెనిఫిట్స్ ఎన్నో, కొద్దిగా మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది. కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఏదైనా కూడా ప్రాఫిటబుల్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రీడింగ్ లైట్స్ 2 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని
దాంతో పాటు మనకి ఇక్కడ మాన్యువల్ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఐఆర్వీఎం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సన్ వైజర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక టికెట్ హోల్డర్ మాత్రం ప్రొవైడ్ చేసి డ్రైవర్ సైడ్ అండ్ మనకి కో ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఫీచర్స్ గురించి అయితే ఇవి ఇక్కడ మనకు మైకు అవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మనకు ముందు నుంచి తెలిసిందే మారుతిలో మంచి కుషనింగ్ అయితే ఉంటుంది. సో కంఫర్టబుల్ గా కూర్చొని కంఫర్టబుల్ గా ట్రావెల్ అయితే చేయవచ్చు. ఓవరాల్ గా అయితే ఇంటీరియర్ పంచాయతీ ఇది. నేను వెనకకెళ్ళి మీకు ఒకసారి వెనక సీటింగ్ కూడా చూపెడతాను. నేను కూర్చున్న అడ్జస్ట్మెంట్ లో ఇది పెట్టేసుకుని వెనక రేర్ ఎట్లుందని ఒకసారి చూపించి దాని తర్వాత బయటకు వచ్చి దీని సేఫ్టీ గురించి అండ్ దీని ఇంజన్ గురించి, అసలు ఇంజన్ 3 సిలిండర్ ఇంజన్ ఎందుకు పెట్టిందో, ఇంత మంచి వెహికల్ ఇచ్చి అనే దాని గురించి నేను మాట్లాడతా. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో ఈ సీట్ అయితే నేను కూర్చొని డ్రైవ్ చేసే పొజిషన్ అయితే పెట్టుకున్నా. సో ఓవరాల్ గా మనం ఇక్కడ కూర్చున్న తర్వాత నీ స్పేస్ అయితే తెలుసుకోవచ్చు. బేబల్స్ అయితే సో ఇంకొంచెం వెనక జరిపి కూర్చున్న వాళ్ళకి కూడా ఏ పంచాయతీ ఉంటుంది. అండ్ నా హెడ్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ డిజైన్ ఎట్లా చేసినట్టు ఇక్కడ వరకు ఒక బంప్ వచ్చింది. దీని తర్వాత మనం ఇక్కడ కూర్చునే వాళ్ళకు హెడ్ రూమ్ ఎక్కువ రావాలని చెప్పి ఇక్కడ కొంచెం తినగానైతే తయారు చేసారు. అండ్ ఇక అండర్ ద సపోర్ట్ అంత కిరాకని ఏమన్నా కానీ బట్ ఓకే వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో కంఫర్టబుల్ గా ఇద్దరైతే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలోకి దగ్గర కొట్టారు. అండ్ మనకి మధ్యలో ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనకు డ్రైవింగ్ సీట్ కి సెంటర్ కన్సోల్ దగ్గర ఆర్మ్రెస్ట్ లేదు, కానీ వెనక కూర్చున్న కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి అయితే మనకు మధ్యలో ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇంకా కూడా ఏసీ వెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఒక్కసారి బయటకు వచ్చేసి మీకు ఈ వెహికల్ కంప్లీట్ గా అక్కడ తీసుకోరా అనేది మాట్లాడు. సో ఓవరాల్ అయితే మనం వెహికల్ ఎక్స్టీరియర్ చూసినాము, ఇంటీరియర్ చూసినాము, బూట్ చూసినాము, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఇచ్చిండ్రు ఇవన్నీ అయితే చూసుకున్నాము. ఈ వరకు మీరు వీడియో చూసిందంటే ఆ వెహికల్ మీద ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలన్న ఆలోచన నాకు అర్థమైపోయింది. ఇలా సేఫ్టీ గురించి ఏమేమి సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చిన మెన్షన్ చేయండి. అది మెన్షన్ చేసే ముందు నేను మీకు ఫస్ట్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతా. సో మనం అయితే ఒకసారి బార్నెట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకు 3 సిలిండర్ 1.2 లీటర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంది 3 సిలిండర్ అనగానే వీడియో మళ్ళీ 3 సిలిండర్ ఇచ్చిండు, ఇంజన్ పెంచచ్చు కదా, వెహికల్ ఇంత కిరాకి ఇచ్చిండు, లుక్ ఎన్హాన్స్ చేసిండు, హైప్ పెంచిండు, సేఫ్టీ ఫీచర్స్ పెంచిండు, ఇవన్నీ పెంచి 3 సిలిండర్ ఇంజన్ ఏంటి అంటారు. కానీ మెయిన్ గా మారుతి వాళ్ళు మెన్షన్ చేసే ఏంటి అంటే ఇండియన్ కన్స్యూమర్స్ కోసం బడ్జెట్ లో లో మెయింటెనెన్స్ లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా కిరాకు ఉండాలని చెప్పి 3 సిలిండర్ పెట్టినారు. ఏంటి అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 4.7 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది నార్మల్ విషయం అయితే కాదు సెడన్ వెహికల్స్ కదా. సో అర్థం చేసుకోండి. ఇక దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనం రీసెంట్ గా చూసాము గ్లోబల్ ఎన్క్యాప్ లా క్రాష్ టెస్ట్ అయితే మనకు అడల్ట్ 5 స్టార్ చైల్డ్ సేఫ్టీలో 4 స్టార్ అయితే వచ్చింది. ఇక చాలా మంది ఏం మారుతి కట్టిండు, పైసలు కట్టిండు, గ్లోబల్ ఎన్క్యాప్ కట్టుండ్రు, అట్లా కాదు. ఇలా స్టాండర్డ్ ఫీచర్ లాగా 6 ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేసిండు. అండ్ ఏబిఎస్, ఈబిడి, ఈఎస్సి ఇట్లా చాలా అయితే ఉన్నాయి. ఇక ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చా అంటే ప్రతిసారి చెప్పినట్టే ఈ వెహికల్ మస్తు మేక్ ఓవర్ అయితే చేసుకొచ్చారు. కన్స్యూమర్ కి మెయింటెనెన్స్ ప్రకారంగా చాలా లైట్ ఉంటుంది వెహికల్, మైలేజ్ ప్రకారంగా లైట్ ఉంటుంది. ఈవెన్ మనము షోరూమ్స్ అలా పోయినా కూడా మనకు ఆ సర్వీస్ హసల్ అనేది ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఏదైనా ఆపద వచ్చి లేకపోతే వెహికల్ మార్చాలి అనుకున్నప్పుడు కూడా మారుతికి రీసేల్ వాల్యూ అనేది పక్కా దొరుకుతుంది. సో కళ్ళు మూసుకొని పెట్టచ్చు అనేది నా ఫీలింగ్. బట్ స్టిల్ నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తా, ఖచ్చితంగా వెహికల్ గురించి చెప్పడం మా బాధ్యత. మీరు వెహికల్ కొనే ముందు షోరూమ్లలోకి వెళ్ళండి, వెహికల్ మొత్తాన్ని ఇన్స్పెక్ట్ చేసుకోండి, వెహికల్ డ్రైవ్ చేయండి, మీకు కావాల్సిన క్వశ్చన్లు అడగాలనిపిస్తే అన్ని అడిగి మీ ఫ్యామిలీని తీసుకొని వెహికల్ లో కూర్చోబెట్టి ఫ్యామిలీకి, మీకు, బడ్జెట్ కి, మెయింటెనెన్స్ కి ఇవన్నిటికి వెహికల్ సెట్ అవుతుంది అనిపిస్తే అప్పుడే కన్సిడర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. ఇట్లాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒకవేళ ఏదైనా మిస్ అయ్యామంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఏదన్నా రివ్యూస్ కావాలి, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాం, అది ఇది అనుకుంటూ అన్ని వెహికల్స్ తీసుకొచ్చి డంప్ చేద్దాము, ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. జై హింద్.